ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకుకూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో అమరాంతేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకుకూర సంవత్సరం పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆకుకూర పొలాల గట్ల వెంట సహజ సిద్ధంగా పెరుగుతుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. పొన్నగంటి కూర మంచి పోషక విలువలు కలిగిన ఆకుకూర. దీనిని పప్పులో వేయటం కన్నా ఉట్టిదే వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకుకూరను తరచూ తింటే మంచిది. ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ ఆకుకూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాల్ని పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారంలో 3 సార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని కూడా తినొచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తలనొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. పొన్నగంటి ఆకును మెత్తని పేస్ట్గా చేసుకుని ముఖానికి రాస్తే మోటివెళ్ళు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే సీజనల్గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తుంది. పొన్నగంటి ఆకులో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరకుండా కాపాడతాయి. ఎముకలను దృఢంగా ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదపడతాయి. శరీరంలో రక్తాన్ని శుభ్రం చేసి జీర్ణశక్తిని పెంచుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే గుణాలు వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. జీవక్రియలో ఉండే లోపాలను తొలగిస్తుంది. ఈ కూరను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మ వ్యాధులు నయమవుతాయి. అంతేకాకుండా వీర్య కణాల సమస్యతో బాధపడుతున్న వారికి మంచి ఔషధం కూడా. రోజు 1 టీ స్పూన్ పొన్నగంటి ఆకు రసం తీసుకుని వెల్లుల్ని కలిపి తీసుకోవటం వల్ల దీర్ఘకాలిక దగ్గు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ కూర తినే క్రమంలో తప్పకుండా ఆయుర్వేద వైద్యుల సలహా ప్రకారమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే.